హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఈ రోజు నేను ఒక న్యూ కొరియన్ డ్రామాను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా ఆ డ్రామా పేరు డెత్ గేమ్. ఇది ఆన్ గోయింగ్ డ్రామా. ఇంకా ఈ రోజు మనం డెత్ గేమ్ యొక్క ఎపిసోడ్ 1 ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకా ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకి ఒక అబ్బాయిని చూపిస్తారు. ఇంకా అతని పేరు లీజయ్. ఇంకా ఇక్కడ లీజయ్ ఏడుస్తూ ఉంటాడు. ఇంకా అతను అంటూ ఉంటాడు, నేను ఏం చేశాను, ఇంకా నేనేం తప్పు చేశాను, ఇంకా నేను ఇక్కడికి ఎందుకు వెళ్ళాలి, ఇంకా నేను ఇక్కడికి వెళ్ళను. ఇంకా అప్పుడే అతని దగ్గరికి ఒక అమ్మాయి వస్తుంది. ఇంకా ఆమె చేతిలో గన్ ఉంటుంది. ఇంకా అమ్మాయి పేరు డెత్ ఉంటుంది. ఇంకా అప్పుడు డెత్ లీజయ్ తో అంటుంది, ఇంకా నువ్వు దోషి, ఇంకా నువ్వు నా గురించి తెలుసుకోవాలనుకున్నావు. ఇంకా దాని తర్వాత డెత్ లీజయ్ ని షూట్ చేసేస్తుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో లీజయ్ ఆకాశంలో నుండి కింద పడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు లీజయ్ కింద పడుతూ ఉంటాడు. ఇంకా అతను ఆలోచించుకుంటుంటాడు, ఇంకా ఇది నేను ఎప్పటి నుండో కోరుకున్నాను, ఇంకా నన్ను ఇలానే చనిపోవాలని. ఇంకా దాని తర్వాత మనం ఫ్లాష్ బ్యాక్ ని చూస్తాం. ఇంకా 7 years బ్యాక్ ఏం జరిగిందో. ఇంకా 7 years బ్యాక్ మనం లీజయ్ ని చూస్తాం. ఇంకా అతను ఇంటర్వ్యూ గురించి వెళ్తుంటాడు. ఇంకా అతని దగ్గర ఒక అమ్మాయి నుండి కాల్ వస్తుంది. ఇంకా అమ్మాయి పేరు జీసు ఉంటుంది. ఇంకా ఇటువైపు జీసు లీజయ్ తో అంటూ ఉంటుంది, ఇంకా నాకు తెలుసు నువ్వు బాగా చేస్తావు అని, ఇంకా నువ్వు చాలా అమేజింగ్ బిఎఫ్, ఇంకా నువ్వు థైకాన్ యొక్క ఫైనల్ లిస్ట్ లో ఉన్నావు, ఇంకా నువ్వు గ్రాడ్యుయేట్ చేయక ముందే జాబ్ దొరికేసింది. కానీ ఇటువైపు లీజయ్ అంటుంటాడు, ఇంకా నేను ఇంటర్వ్యూ ఇవ్వలేదు, ఇంకా ఇప్పటి వరకు నేను లిస్ట్ లో లేను, ఇంకా ఇప్పుడు నేను చాలా నర్వస్ గా ఫీల్ అవుతున్నాను. కానీ ఇటువైపు జిన్సు అంటుంది, ఇంకా నువ్వు బాగా చేస్తావు, ఇంకా అది నాకు తెలుసు. ఇంకా దాని తర్వాత లీజయ్ తనని తాను మిర్రర్ లో చూస్తాడు. ఇంకా అతను అనుకుంటాడు, ఇంకా నేను గ్రాడ్యుయేట్ కాకముందే జాబ్ ని వెతుక్కోవాలి, ఇంకా ఇది నేను చేయక తప్పదు. ఇంకా అప్పుడు లీజయ్ ముందు నుండి ఒక వ్యక్తి పరిగెడుతూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత అతను రోడ్ మధ్యలో వచ్చి నిల్చుంటాడు. ఇంకా అప్పుడు అతనికి యాక్సిడెంట్ అయిపోతుంది. ఇంకా దాని తర్వాత లీజయ్ అతని దగ్గరికి వస్తాడు. ఇంకా అతను అంటూ ఉంటాడు, నువ్వు బాగున్నావా. ఇంకా అప్పుడు ఆ వ్యక్తి ఒకటేసారి లీజయ్ వైపు చూస్తాడు. ఇంకా దాని తర్వాత అతని డెత్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, ఎక్కడైతే లీజయ్ ఇంటర్వ్యూ దగ్గర ఉంటాడు. ఇంకా అప్పుడు అతను ఏం చెప్పలేకపోతాడు. ఇంకా ముందు నుండి ఇంటర్వ్యూవర్స్ ఇంకా అతనితో క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఇంకా అప్పుడు లీజయ్ అంటాడు, నాకు తెలియదు, ఇంకా మీరు ఏం అడిగారు, ఇంకా మీరు మళ్ళీ నన్ను అడగగలరా. ఇంకా ఇక్కడ లీజయ్ తన ఇంటర్వ్యూని పాస్ కాడు. ఇంకా అప్పుడు అతనికి కంపెనీ లోపల ఇంటర్వ్యూ జాబ్ దొరకదు. ఇంకా ఇక్కడ మనకు లీజయ్ చెప్తూ ఉంటాడు, ఇంకా నాతోని ఏం నడుస్తుంది, ఇంకా ఎలాగా నేను నా లైఫ్ ని నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇంకా అతను టాక్సీ డ్రైవర్ ఉంటాడు. ఇంకా కోవిడ్ వల్ల ఇంకా ఫస్ట్ నుండే కండిషన్ చాలా ఖరాబ్ గా ఉండే. ఇంకా అయినప్పటికీ చాలా అతను హార్డ్ వర్క్ చేసేవాడు. ఇంకా నేను చాలా ఆర్టికల్స్ కూడా రాశాను, ఇంకా నాకు జాబ్ దొరకాలని, కానీ ఏం జరగలేదు. ఇంకా దాని తర్వాత 7 years తర్వాత థైకాన్ కంపెనీ ఒక ఫైనల్ లిస్ట్ లోకి వచ్చేస్తాడు. ఇంకా అక్కడ నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంకా అక్కడ వాళ్ళు లీజయ్ యొక్క ఫాదర్ గురించి అడుగుతారు. ఇంకా నీ ఫాదర్ చనిపోయారు. ఇంకా ఇక్కడ లీజయ్ అంటాడు, ఇంకా అయింది, ఇంకెప్పుడైతే నేను 5 years ఉండేనో, ఇంకా అప్పుడు నా నాన్న చనిపోయారు. ఇంకా ఇక్కడ మనం ఒక అబ్బాయిని కూడా చూస్తాం. ఇంకా అతని పేరు తైవు. ఇంకా అతను థైకాన్ యొక్క CEO ఉంటాడు. ఇంకా ఇక్కడ తైవు లీజయ్ అంటూ అంటూ ఉంటాడు, ఇంకా ఇప్పటి వరకు నువ్వు ఇంకా గ్రాడ్యుయేట్ కాలేదు, ఇంకా నీ దగ్గర ఎలాంటి డిగ్రీ లేదు, ఇంకా ఎలాగైతే నువ్వు పని చేసావు, ఇంకా ఎలాగ నువ్వు టాక్సీ డ్రైవర్ వర్క్ చేసావు, ఇంకా ఎలాగైతే నువ్వు చాలా వర్క్ చేసావు, ఇంకా ఎలాగైతే నేను డాక్యుమెంట్ లో చూడగలను, ఇంకా నువ్వు చాలా హార్డ్ వర్క్ చేసావు. ఇంకా దాని తర్వాత లీజయ్ తైవుకి థ్యాంక్ యూ అని చెప్తాడు. ఇంకా దాని తర్వాత లీజయ్ రూమ్ లో నుండి బయటికి వస్తాడు. ఇంకా అతను చాలా హ్యాపీగా ఉంటాడు. ఇంకా దాని తర్వాత అతని దగ్గరికి తన ఫ్రెండ్ నుండి కాల్ వస్తుంది. ఇంకా అతను అంటూ ఉంటాడు, ఇంకా నువ్వు హ్యూన్సీ యొక్క కంపెనీలో ఇన్వెస్ట్ చేసావా. ఇంకా అప్పుడు లీజయ్ అంటాడు, నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు. ఇంకా దాని తర్వాత అతని ఫ్రెండ్, ఇంకా అతని పేరు తైసీక్ ఉంటుంది. ఇంకా అతను చెప్తాడు, ఇంకా అతనిది బ్యాంక్ యాప్ అయిపోయింది, ఇంకా అతను ఏదో తప్పు పని చేశాడు, ఇంకా మనం మన డబ్బులను అందరం కోల్పోయాము. ఇంకా దాని తర్వాత లీజయ్ హ్యూన్సో దగ్గరికి వస్తాడు. ఇంకా అతను డోర్ ని ఓపెన్ చేయని అంటూ ఉంటాడు. కానీ అప్పుడు హ్యూన్సు డోర్ ని ఓపెన్ చేయడు. ఇంకా ఇటువైపు లీజయ్ కూడా ఒక పిచ్చివాడి లాగా డోర్ ని కొడుతూ ఉంటాడు. ఇంకా అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ అతన్ని చూస్తారు. ఇంకా దాని తర్వాత అతని మీద రిపోర్ట్ చేస్తారు. ఇంకా ఇటువైపు మనం చూస్తాం, లీజయ్ పోలీస్ స్టేషన్ లో ఉంటాడు. ఇంకా పోలీస్ వ్యక్తి అంటూ ఉంటాడు, ఇంకా నీ మీద రిపోర్ట్ చేశారు, ఇంకా నువ్వు పిచ్చివాడి లాగా డోర్ ని ఎలా కొట్టావు. ఇంకా ఇక్కడ లీజయ్ చెప్తూ ఉంటాడు, ఇంకా నా డబ్బు మొత్తం నేను కోల్పోయాను, ఇంకా ఏదైతే నేను ఇన్వెస్ట్మెంట్ లో పెట్టాను. ఇంకా అప్పుడు లీజయ్ పోలీస్ వ్యక్తితో అంటాడు,
ప్లీజ్ మీరు అతన్ని పట్టుకోండి. ఇంకా అప్పుడు ఆ పోలీస్ వ్యక్తి అంటుంటాడు, ఇంకా నువ్వు ముందు కాలం నుండి చెప్తున్నావు ఇంకా అది ఒక ఇన్వెస్టిగేట్ అని, ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఇంకా ప్రాఫిట్ ని తీసుకోవడానికి ఇంకా దాంట్లో ఇన్వెస్ట్ చేశారు. సో దాని మీద మేము కేస్ ని పెట్టలేము. ఇంకా దాని తర్వాత లీజే బయటికి వస్తాడు. ఇంకా దాని తర్వాత అతను ఒక సీన్ ని గుర్తు తెచ్చుకుంటాడు. ఇంకెప్పుడైతే నేను హ్యున్సూతో మాట్లాడానో ఇంకా అతను నాకు చెప్పాడు, ఇంకా నువ్వు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయి, ఇంకా నువ్వు ఒక మంచి లైఫ్ ని జీవించగలవు, నువ్వు కోరుకోవా జీసూని మ్యారేజ్ చేసుకోవాలని. ఇంకా మనం నెక్స్ట్ సీన్ లో చూస్తాం. ఇంకా ఎక్కడైతే లీజే జీసు దగ్గరికి వెళ్తుంటాడు, ఇంకా అప్పుడే అతను చూస్తాడు జీసు ఒక అబ్బాయితో కలుస్తుంది. ఇంకా అప్పుడు ఆ అబ్బాయి జీసుకి బాయ్ చెప్తాడు. ఇంకా అలా చెప్పి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా దాని తర్వాత జీసు అది చూస్తుంది ఇంకా అక్కడ లీజే ఉన్నాడు అని. ఇంకా అప్పుడు లీజే జీసు దగ్గరికి వస్తాడు. ఇంకా అప్పుడు జీసు అంటుంది, ఇంకా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇంకా నువ్వు మళ్ళీ డ్రింక్ చేసావా, ఇంకా నువ్వు ఇలాగ ఎందుకు చేస్తున్నావు, ఇంకా నువ్వు ఎందుకు డ్రింక్ తాగుతున్నావు. ఇంకా ఇక్కడ లీజే అంటూ ఉంటాడు, ఇంకా ఎందుకు నేను డ్రింక్ చేయొద్దు, ఇంకా ఈ రోజైతే నేను డ్రింక్ చేయాలి, ఇంకా ఎందుకంటే నేను నా మొత్తం డబ్బులని పోగొట్టుకున్నాను. ఇంకా ఇటువైపు జీసు అంటుంది, ఇంకా నువ్వు చాలా హార్డ్ వర్క్ చెయ్యి. ఇంకా ఇటువైపు లీజే అంటాడు, ఇంకా నీకేమనిపిస్తుంది, ఇంకా నేను హార్డ్ వర్క్ చేయడం లేదా, ఇంకా నేను చాలా సార్లు హార్డ్ వర్క్ చేశాను, ఇంకా నేను 7 years నుండి అలానే చేస్తున్నాను, ఇంకా నాకు దాని వల్ల ఎలాంటి ఉపయోగం కలగలేదు, ఇంకా నాకు ఎక్కడ కూడా జాబ్ దొరకలేదు, ఇంకా నేను ఇప్పుడు వీటన్నిటితోనే ఓడిపోయాను. ఇంకా అతను నీ బిఎఫా, ఇంకా నువ్వు డేట్ కి వెళ్ళావా. ఇంకా అప్పుడు జీసు అంటుంది, నువ్వు ఎలాంటి నాన్ సెన్స్ మాట్లాడుతున్నావు. ఇంకా దాని తర్వాత జీసు లీజేకి డబ్బులు ఇస్తుంది. కానీ ఇటువైపు లీజే అంటాడు, ఇంకా నేను కేవలం నీ మీద భారమే, ఇంకా నేను నీ గురించి ఏం చేయలేకపోయాను, ఇంకా నేను ఎంత కూడా హార్డ్ వర్క్ చేయని, ఇంకెప్పుడు నేను సక్సెస్ఫుల్ కాలేను, ఇంకా పద మనం ఒక వర్క్ చేద్దాం, ఇంకా వీటన్నిటిని మనం ఇక్కడ ఎండ్ చేసేద్దాం, ఇంకా మనం బ్రేకప్ చేసుకుందాం, ఇంకా నువ్వు నీ దారికి వెళ్ళు, ఇంకా నేను నా దారి వెళ్తాను, ఇంకా ఇది నీకు బాగుంటుంది, ఇంకా నేను ఎక్కువగా నీ మీద భారంగా ఉండాలనుకోవడం లేదు. ఇంకా అలా చెప్పి లీజే అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అతను అతని ప్లేస్ కి వచ్చేస్తాడు. ఇంకా అతను చూస్తాడు, ఇంకా ఇంటి ఓనర్ ఇంకా అతని వస్తువులన్నిటినీ బయట పెట్టేస్తాడు అని. ఇంకా అక్కడ నోట్ మీద రాసి ఉంటుంది, ఇంకా నువ్వు ఇంటి కిరాయా ఇవ్వలేదు, ఇంకా ఇక్కడికి రేపటి నుండి కొత్త రెంట్ వాళ్ళు వస్తున్నారు, ఇంకా నువ్వు వస్తువులను ఇక్కడ నుండి తీసుకెళ్ళు. ఇంకా అయినప్పటికీ అక్కడ వర్షం కూడా పడుతూ ఉంటుంది. ఇంకా లీజే ఎలాగో అలాగా తన వస్తువులను వర్షంతో కాపాడుకుంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో నైట్ లో మనం లీజేని చూస్తాం. ఇంకా అతను బిల్డింగ్ మీద ఉంటాడు. ఇంకా అతను మనకి చెప్తుంటాడు, ఇంకా ఏదైతే ఇన్సిడెంట్ నా కళ్ళ ముందు జరిగిందో, ఇంకా ఆ వ్యక్తి ఎలాగా చనిపోయాడో, ఇంకా అది చూసి నేను చాలా భయపడ్డాను. ఇంకా ఆ టైం నుండి నా కండిషన్ చాలా ఖరాబ్ గా కొనసాగుతూ వచ్చింది. ఇంకా అతను ఒకవేళ నా ముందుకు రాకపోతే ఇంకా మేబీ నేను సక్సెస్ఫుల్ అయ్యేవాడిని. ఇంకా అతని వల్ల నేను అలాగా చేయలేకపోయాను. ఇంకా ఇప్పుడు నా దగ్గర ఒకటే ఆప్షన్ ఉంది, ఇంకా నేను కూడా చనిపోవాలి ఇప్పుడు. ఇంకా నా దగ్గర కూడా ఎలాంటి హోప్ లేదు. ఇంకా చనిపోవడంతో ఇది కాదు, ఇంకా ఇది కేవలం మన బాధని తగ్గిస్తుంది. ఇంకా నేను డెత్ తోని భయపడను. ఇంకా నేను ఎక్కువగా స్ట్రగుల్ చేయలేకపోతున్నాను. ఇంకా ఇప్పుడు నేను చనిపోతాను. ఇంకా దాని తర్వాత లీజే బిల్డింగ్ నుండి దూకుతాడు. ఇంకా ఇక్కడ మనం ఇది కూడా చూస్తాం. ఇంకా అక్కడ ఒక సూసైడ్ నోట్ కూడా ఉంటుంది. ఇంకా దాంతోనే లీజే యొక్క ఫోన్ కూడా ఉంటుంది. ఇంకా ఆ ఫోన్ మీద వాళ్ళ మామ్ నుండి కాల్ వస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే లీజే ముందు మొత్తం చీకటి అయిపోతుంది. ఇంకా అతను అనుకుంటూ ఉంటాడు, ఇంకా ఏమైంది, ఇంకా నేను చనిపోయానా, ఇంకా నేను ఏది ఎందుకు చూడలేకపోతున్నాను. ఇంకా అప్పుడే అతనికి తెలుస్తుంది నేను ప్లేన్ లో ఉన్నాను అని. ఇంకా అప్పుడు లీజే అనుకుంటాడు, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇంకా పరలోకంలో వెళ్ళడానికి ఏరోప్లేన్స్ ని యూజ్ చేస్తారా అని నాకైతే అలా అనిపించడం లేదు. ఇంకా దాని తర్వాత లీజే మిర్రర్ లో ఇంకా తన ఫేస్ ని చూసుకుంటాడు. ఇంకా దాని తర్వాత అతను అంటాడు, ఇంకా ఈ ఫేస్ ఎవరిది, ఇంకా ఇది నాదైతే కాదు కదా. ఇంకా అతను సైడ్ లో చూస్తాడు. ఇంకా అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది. ఇంకా అమ్మాయి ఉంటుంది ఏదైతే మనం ఎపిసోడ్ స్టార్టింగ్ లో చూసామో. ఇంకా ఆమె పేరు డెత్. ఇంకా ఇక్కడ డెత్ పేపర్ మీద రాసి ఉన్న మ్యాటర్ ని చదువుతూ ఉంటుంది. ఇంకా నువ్వు చనిపోయే ముందు ఏమేం రాసావు. ఇంకా ఆమె దాంతోనే లీజే యొక్క పేరు కూడా తెస్తుంది. ఇంకా అప్పుడు లీజే అంటాడు, ఇంకా నీకు నా పేరు ఎలా తెలుసు. ఇంకా ఇక్కడ డెత్ అంటుంది, ఇంకా నువ్వు చనిపోయావు, ఇంకా అందువల్లనే నేను ఇక్కడ ఉన్నాను, ఇంకా దానికి ప్రూఫ్ నేనే. ఇంకా దాని తర్వాత మనం డెత్ కళ్ళలో చూస్తాం. ఇంకా అప్పుడు మనం వేరే చోటుకి వెళ్ళిపోతాము. ఇంకా ఎక్కడైతే లీజే ఇంకా తన ఒరిజినల్ గెటప్ లో ఉంటాడు. ఇంకా అతను లీజే డెత్ తో అడుగుతుంటాడు, ఇంకా ఈ ప్లేస్ ఏ ప్లేస్, ఇంకా ఇది నరకమా. ఇంకా అప్పుడు డెత్ అంటుంది, లేదు ఇంకా ఇది నరకం కాదు, ఇంకా నువ్వు నరకంలో వెళ్లేవాడివి, కానీ నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. ఇంకా అప్పుడు లీజే అంటాడు, ఇంకా ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావు. ఇంకా ఇక్కడ డెత్ అంటూ ఉంటుంది, ఇంకా నువ్వు డెత్ యొక్క జోక్ చేసావు, ఇంకా నువ్వు పాపం చేసావు, ఇంకా అందువల్లనే నీకు పనిష్మెంట్ దొరుకుతుంది. ఇంకా అప్పుడు లీజే అంటాడు, నువ్వెవరు నాకు
పనిష్మెంట్ ఇవ్వడానికి. ఇంకా ఇక్కడ డెత్ అంటూ ఉంటుంది, ఇంకా అది కేవలం నేనే ఇంకా ఏదైతే జీవించి ఉండగలను. ఇంకా ఇప్పుడు నేను చనిపోను. ఇంకా సడన్ గా డెత్ అక్కడి నుండి మాయమైపోతుంది. ఇంకా ఆమె లీజేని పట్టుకుంటుంది. దాని తర్వాత అతను కింద పడిపోతాడు. ఇంకా అప్పుడు లీజే అంటాడు, నువ్వు ఇలాగా చేయకు, ఇంకా అసలు ఎవరు నువ్వు? ఇంకా ఇక్కడ డెత్ అంటుంది, నేను డెత్, ఇంకా నువ్వు నా హేళన చేసావు, ఇంకా నువ్వు డెత్ ని చాలా ఈజీగా తీసుకున్నావు. ఇంకా దాని తర్వాత డెత్ అతన్ని కిందకి పడేస్తుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో మనం ఆ ప్లేన్ సీన్ ని చూస్తాం. ఇంకా ఎక్కడైతే లీజే అంటాడు, ఇంకా ఇది ఎలాంటి పనిష్మెంట్, ఇంకా నువ్వు ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటున్నావు? ఇంకా ఇక్కడ డెత్ చెప్తూ ఉంటుంది, ఇంకా అయినప్పటికీ నువ్వు చనిపోయావు, ఇంకా నువ్వు చాలా సార్లు చనిపోతున్నావు, ఇంకా నీకు భూమి మీద ఇంకా వేరు వేరు వ్యక్తుల బాడీలోకి వస్తావు, ఇంకా ఇలానే నువ్వు చనిపోతావు. ఇదైతే నిజం, ఫైనల్ గా నువ్వైతే చనిపోతావు. ఇంకా నువ్వు 12 టైమ్స్ లో ఒకసారైనా జీవిస్తే ఇంకా అప్పుడు నువ్వు బ్రతికిపోతావు, ఇంకా అప్పుడు నువ్వు జీవించి ఉండగలవు. ఇంకా ఇక్కడ లీజే అంటూ ఉంటాడు, నేను బ్రతికి ఉండాలనుకోవడం లేదు, ఇంకా జీవించి ఉండడం నాకు నరకంతో సమానం, ఇంకా అందువల్లనే నేను చనిపోయాను, ఇంకా నాకు జీవించి ఉండాలని లేదు. కానీ ఇక్కడ డెత్ అంటుంది, ఇంకా మరణమే అంతా కాదు. ఇంకా నీకేమనిపిస్తుంది, ఇంకా మరణించడంతో మొత్తం అంతమైపోతుంది అనుకుంటున్నావా? కానీ అది నిజం కాదు. ఇంకా చనిపోయిన తర్వాతనే స్టార్టింగ్ అవుతుంది. ఇంకా దాని తర్వాత డెత్ చుట్కి వేస్తుంది, ఇంకా ఆమె మాయమైపోతుంది. ఇంకా దాని తర్వాత కొంచెం టైం తర్వాత ప్లేన్ కూడా నడుస్తూ ఉంటుంది. ఇంకా లీజేకి అనిపిస్తుంది ఇంకా నేను చనిపోతున్నాను అని. ఎందుకంటే డెత్ చెప్పేసింది ఇంకా నేను ప్రతి రూపంలో చనిపోతాను అని. ఇంకా ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇంకా ఇప్పుడు నన్ను నేను రక్షించుకోవాలి. ఇంకా ఇక్కడ లీచై తనని లైఫ్ సూట్స్ తో కట్టేసుకుంటాడు. కానీ అక్కడ ఎయిర్ హోస్టెస్ వస్తుంది. ఇంకా ఆమె అంటుంది, ఏం కాలేదు, మీరు శాంతమైపోండి. కానీ ఇక్కడ లీజై ఆమె మాటలను నమ్మడు. ఇంకా దాని తర్వాత కొంచెం టైం తర్వాత మొత్తం నార్మల్ అయిపోతుంది. ఇంకా ఇటువైపు లీజై ప్లేన్ లో తిరుగుతూ చూస్తుంటాడు. ఇంకా అతను చూస్తాడు అక్కడ చాలా కాస్ట్లీ ప్రొడక్ట్స్ ఉన్నాయి అని, ఇంకా అక్కడ వాచెస్ ఉన్నాయి అని. ఇంకా అతను అనుకుంటుంటాడు, ఇంకా ఇదంతా నాదా? ఇంకా ఒకవేళ ఇదంతా నాదైతే ఇంకా నేనైతే జీవించి ఉండగలను. ఇంకా దాని తర్వాత లీజే అతని ముందు ఒక డివైస్ ని చూస్తాడు. ఇంకా దాని తర్వాత ఆ డివైస్ ఒకటేసారి లీజే ముందు వచ్చేస్తుంది. ఇంకా దాని తర్వాత మనం చూస్తాం ఇంకా ఎక్కడైతే లీజే ఈ బాడీ లోపల ఉంటాడో ఇంకా అతను ఎవరు అని. ఇంకా అతని పేరు జింతాయి. ఇతను ఎవరు అంటే టైకాన్ కంపెనీ యొక్క CEO ఒక సెకండ్ సన్. ఇంకా రియాలిటీలో లీజే అతనితో అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఇతనైతే జింతాయి. ఇంకా ఇతనైతే టైకాన్ గ్రూప్ యొక్క CEO యొక్క కొడుకు. ఇంకా నేను ఈ వ్యక్తి రూపంలో ఉండగలనా? ఇంకా నాకేం కావాలి? ఇంకా ఇప్పుడైతే నేను చాలా రిచ్. ఇంకా దాని తర్వాత లీజై తన లైఫ్ సూట్ ని విప్పేస్తాడు. ఇంకా దాని తర్వాత అతను కూర్చుంటాడు. ఇంకా అప్పుడే అక్కడ ప్లేన్ ఇంజన్ లో నిప్పు పుడుతుంది. ఇంకా ఇటువైపు పైలట్ ఆ ప్లేన్ ని కంట్రోల్ చేయాలనుకుంటాడు. ఇంకా అదంతా వేస్ట్ గానే ఉంటుంది. ఇంకా ఇక్కడ ఎందుకు అంటే ఇంకా ఇక్కడ లీజే చనిపోవడం రాసి ఉంటుంది. ఇంకా ఇటువైపు ఎయిర్ హోస్టేజ్ కూడా జింతాయి దగ్గరికి వస్తుంది. ఇంకా ఆమె అంటుంటుంది, ఇంకా మీరు బాగున్నారా? కానీ ఇక్కడ ప్లేన్ లోపల రంధ్రం అయిపోతుంది. ఇంకా ఒక విండో ఓపెన్ అయిపోతుంది. ఇంకా అప్పుడు ఒక అమ్మాయి కింద పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు జింతాయి వేరే అమ్మాయిని కాపాడాలనుకుంటాడు. కానీ అతను అలా చేయలేకపోతాడు. ఇంకా ఆమె కూడా కింద పడిపోతుంది. ఇంకా దాని తర్వాత ప్లేన్ క్రాష్ అయిపోతుంది. ఇంకా జింతాయి అంటే లీజే ఒక డెత్ అయిపోతుంది. ఇంకా దాని తర్వాత లీజే ఒక వేరే ప్లేస్ లోకి వస్తాడు. ఇంకా ఇక్కడ మనం డెత్ ని చూస్తాం. ఇంకా అప్పుడు లీజే అంటాడు, ఈ ప్లేస్ ఇక్కడ. ఇంకా అప్పుడు డెత్ అతనితో అంటుంది, ఇంకా సెకండ్ చనిపోవడం నీకు ఎలా అనిపించింది? ఇంకా అప్పుడు లీజే అంటాడు, ఇంకా నేనైతే భరించాను. ఇంకా అక్కడ మనం ఒక వాచ్ ని కూడా చూస్తాం. ఇంకా ఇక్కడ డెత్ లీజేతో అంటుంటుంది, ఇంకా ఇక్కడ నీకు 11 టైమ్స్ ఇంకా చనిపోవాల్సి ఉంది. ఇంకా దాని తర్వాత లీజే అడుగుతూ ఉంటాడు, ఈ బుల్లెట్స్ ఏంటి? ఇంకా ఇక్కడ డెత్ చెప్తూ ఉంటుంది, ఇంకా నువ్వు వేరే బాడీలో ట్రాన్స్ఫర్ అయ్యే ముందు ఇంకా నీకు గన్ షూట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా దాని తర్వాత లీజే అంటాడు, ఇంకా నేను నా ముందు ఒక విచిత్రమైన ఇది చూశాను. ఇంకా అదేంటి? ఇంకా ఇక్కడ డెత్ చెప్తుంది, ఇంకా ఏదైతే బాడీ ఉంటుందో దేంట్లో అయితే నువ్వు వెళ్ళావో ఇంకా ఆ మెమరీతోని నీకు కొలాబరేట్ అవుతుంది. ఇంకా ఏదైతే నీ లోపల అది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇంకా దాని తర్వాత లీజే అంటాడు, ఇంకా ఈ ప్లేన్ అయితే డిస్ట్రాయ్ అయిపోయింది. ఇంకా నువ్వైతే చెప్పావు ఇంకా నన్ను కాపాడుకోవచ్చు అని. ఇంకా నన్ను ప్లేన్ లో ఎలా రక్షించుకోగలను? ఇంకా ఏదైతే కాలుతుందో ఇంకా అప్పుడు డెత్ అంటుంది, ఇంకా అది ఆలోచించడం అది నా పని కాదు, ఇంకా అది నీ వర్క్. ఇంకా దాని తర్వాత అతను డెత్ తో అంటాడు, ఇంకా నేను 12 టైమ్స్ కూడా చనిపోతే ఏమవుతుంది? ఇంకా అప్పుడు డెత్ అంటుంది, ఇంకా నువ్వు నరకంలోకి వెళ్తావు.
ఇంకా నువ్వు చాలా లక్కీ, ఇంకా నరకం నీ దగ్గరలోనే ఉంది, ఇంకా అది డోర్ వెనకాలే ఉంది. ఇంకా దాని తర్వాత డెత్ లీజయ్ ని నరకంలోకి తీసుకెళ్తుంది. ఇంకా అప్పుడు లీజయ్ దాన్ని సహించలేకపోతాడు. ఇంకా దాని తర్వాత అతను మళ్ళీ అతని ప్లేస్ లోకి వస్తాడు. ఇంకా అతను అక్కడ అదే చెప్తుంటాడు, ఇంకా ఏదైతే అతను ఎపిసోడ్ స్టార్టింగ్ లో చెప్పాడో, ఇంకా నాతో నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇంకా నేనేం తప్పు చేశాను. ఇంకా అప్పుడు డెత్ చెప్తుంది ఇంకా ఏదైతే ఎపిసోడ్ స్టార్టింగ్ లో జరిగిందో. ఇంకా దాని తర్వాత అతనికి గన్ షాట్ చేసేస్తుంది. ఇంకా దాని తర్వాత మనం అదే సీన్ ని చూస్తాం. ఇంకా లీజయ్ ఆకాశంలో నుండి కింద పడుతుంటాడు. ఇంకా అతను అరుస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే అతను చుట్టుపక్కల వాళ్ళని చూస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళందరూ ఆకాశంలో ఎగురుతూ ఉంటారు. ఇంకా అప్పుడు లీజయ్ అంటాడు, మీరు నాకు హెల్ప్ చేయండి. ఇంకా అప్పుడు ఒక వ్యక్తి లీజయ్ దగ్గరికి వస్తాడు. ఇంకా అతనికి హెల్ప్ చేస్తాడు. ఇంకా దాని తర్వాత లీజయ్ అతని ముందు ఉన్న డివైస్ ని చూస్తాడు. ఇంకా దేంతోని అయితే దీని వల్ల ఇంకా అతనికి మెమోరీస్ కొలాబరేట్ అవుతాయి. ఇంకా దాని తర్వాత లీజయ్ కి తెలుస్తుంది ఇంకా అతను ఏ వ్యక్తి బాడీ లోపల ఉన్నాడు. ఇంకా ఆ వ్యక్తి జైస్యూబ్. ఇంకా అతను ఒక ఎక్స్పర్ట్ అథ్లెట్. ఇంకా మొత్తం ప్రపంచం అతన్ని చూస్తూ ఉంటుంది. ఇంకా ఈ రోజు అతను తన ఛాలెంజ్ ని కంప్లీట్ చేయాలనుకుంటాడు. ఇంకా నేను వితౌట్ పారాషూట్ కింద దూకుతాను అని. ఇంకా అయినప్పటికీ కింద నెట్ ఉంటుంది, కానీ అది ఏం యూస్ఫుల్ కాదు. ఇంకా ఒకవేళ నేను ఇలాగ చేస్తే ఇంకా నాకు 3 బిలియన్ క్యాష్ దొరుకుతుంది. ఇంకా ఇక్కడ లీజయ్ ఇంకా అతను అనుకుంటూ ఉంటాడు, ఇంకా ఇది నేను చేయగలను. ఇంకా నేను 3 బిలియన్ డబ్బులను తీసుకుంటాను. ఇంకా నేను దీన్ని ట్రై చేస్తాను. ఇంకా దాని తర్వాత లీజయ్ ఇంకా తనని తను ఫ్రీ చేస్తాడు. ఇంకా అతను ఎగరడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా అందరూ వాళ్ళని లైవ్ గా చూస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ లీజయ్ కూడా ఇంకా అతను అనుకుంటూ ఉంటాడు, ఇంకా నేను చాలా బాగా చేస్తున్నాను. ఇంకా నేను ఈ వ్యక్తి ఒక అబిలిటీని గుర్తు తెచ్చుకున్నాను. ఇంకా ఇతని అబిలిటీని గుర్తుపట్టాను. ఇంకా ఇక్కడ టీవీ ఎక్స్ట్రీమ్ వాళ్ళు కూడా ఇంకా అది లైవ్ గా చూస్తూ ఉంటారు. ఇంకా అక్కడ డైరెక్టర్ ఒక అబ్బాయితో అంటూ ఉంటాడు, ఇంకా ఇతను ఎవరు అంటే మనం ట్వింక్లింగ్ వాటర్ మిలన్ డ్రామాలో చూసాము కదా. ఇంకా ఏదైతే యున్గుల్ ఇంకా వాళ్ళు కూడా వాళ్ళ రేటింగ్స్ ని చూస్తూ ఉంటారు అక్కడ. ఇంకా ఎలాగైతే జైసుంగ్ కిందికి వస్తూ ఉంటాడో ఇంకా వాళ్ళ రేటింగ్ ఇక్కడ పెరుగుతూ ఉంటుంది. ఇంకా ఇక్కడ జైసుంగ్ అంటే లీజయ్ ఇంకా అతను అనుకుంటూ ఉంటాడు, ఇంకా ఇప్పుడు నేను ఆ నెట్ని పట్టుకోవాలి. ఇంకా అది అక్కడ ఉంది. ఇంకా దాని తర్వాత అతనికి ఆ నెట్ కూడా కనబడుతుంది. ఇంకా దాని తర్వాత లీజయ్ ఆ డైరెక్షన్ లోనే వెళ్తుంటాడు. ఇంకా అయినప్పటికీ అతను నెట్ దగ్గరికి వెళ్ళలేడు. ఇంకా అతను నెట్ దగ్గర నుండి ముందుకు వెళ్ళిపోతాడు. ఇంకా అతను కింద పడిపోతాడు. ఇంకా అతను చనిపోతాడు. ఇంకా అప్పుడు అందరూ టీవీ మీద ఇంకా అతన్ని చూస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ రేటింగ్ వైజ్ ఇంకా అతను అడుస్తూ ఉంటాడు, ఇంకా మన రేటింగ్ ఇక్కడ 30% పెరిగింది. ఇంకా ఇక్కడితోనే ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.